మిడ్ మానేర్ నీళ్ల సాక్షిగా ఆ రోజు మేము అధికారంకి వస్తే కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలు, మేము అధికారంకి వస్తే దాదాపు 3 నెలలనే సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి 5,04,000 రూపాయలు వెంటనే ఇప్పిస్తామని చెప్పేసి, ఒకవేళ మేము ఇప్పించకపోతే మేము మా ఊళ్ళకి వెళ్ళగొట్టురని చెప్పేసి ఆ నిర్వాసితులకు ప్రథమ డిమాండ్ 5,04,000 రూపాయలు ఇప్పించకపోతే ఇదే చౌరాస్తాలో చెప్పులు మడకేసుకుని ఊరు మొత్తం తిరుగుతానని చెప్పి ప్రామిస్ చేస్తున్నాను. అదేవిధంగా మెడలో చెప్పులు వేయరని చెప్పేసి గుళ్ళ మీద ప్రమాణం చెప్పిన నాయకులు ఈ రోజు తీరా 2 సంవత్సరాలు గడిచిన 5,04,000 రూపాయలు ఎందుకు గుర్తొస్తలేవని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇలా ఇంద్రమ్మ ఇండ్లు అంటున్నారు, ఎవరికి కావాలి మీ ఇంద్రమ్మ ఇండ్లు? అందరం కూడా అన్నాడు ముంపు గ్రామాల ప్రజలకు బాసటకు నిలబడి ఒక భరోసానిచ్చినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజాపాలన ప్రభుత్వం ఇంద్రమ్మ ఇండ్లు మీకు 5 లక్షలు ఇచ్చే ఏర్పాటు చేస్తామని అన్ని నియోజకవర్గాలకు ఇచ్చినట్టే ఇక్కడ కూడా ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నారు. మీరు చెప్పింది ఆ రోజు 5,04,000 రూపాయలు కదా. రేవంత్ రెడ్డి గారు, మీరు గతంలో అనేక సందర్భంలో మిడ్ మానేర్ సభలకు వచ్చినప్పుడు ఆ రోజు ఏం చెప్పారు? రోడ్డు పాలైన ఈడున్న పేదోళ్లకు 5 లక్షలు అడిగితే ఎందుకు అని అంటున్నావు, ఎందుకు కక్ష కట్టినావు అని నేను అడుగుతున్నా. మీ త్యాగం గొప్పది, మీ త్యాగానికి వెలగట్టలేనిది. ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 5,04,000 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పటి వరకు దాని మీద ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఇలా మహిళలు యువకులకు ప్యాకేజీ గురించి ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అయింది, సంతకాలు పెట్టి దాని గురించి మాట్లాడతలేరు. అదేవిధంగా అడుగు జాగాల గురించి మాట్లాడతలేరు. అదేవిధంగా ఇండ్ల పేమెంట్ ఇంకా పెండింగ్లు ఉన్న దాని గురించి మాట్లాడతలేరు. ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు ఈ కాంగ్రెస్ నాయకులు. మీకు చిత్తశుద్ధి ఉంటేనే వెంటనే మిడ్ మానేర్ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు ఆ రోజు మిడ్ మానేర్కి వచ్చారు. అదేవిధంగా శ్రీధర్బాబు వచ్చాడు, పొన్నం ప్రభాకర్ వచ్చారు. ఇలా ఆ రోజు యాత్ర పెట్టుకున్నట్టు మిడ్ మానేర్ ప్రజల మీద ముసలి కన్నీరు కాస్తూ ఆ రోజు ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఎందుకు ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అనునిత్యం మిడ్ మానేర్ ప్రజల గురించే కదా మీరు మాట్లాడింది. ఇలా అధికారం ఉంది మీరు కదా, మీరు సంతకాలు పెడితే నిమిషాలలో కూడానే ఇలా మాకు పేమెంట్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఉన్న ఆది శ్రీనివాస్ గారు మాట్లాడరు, మేడిపల్లి సత్యం గారు మాట్లాడరు, అదేవిధంగా ఉన్న మంత్రులు మాట్లాడరు, ఎవ్వరు కూడా మాట్లాడరు. దయచేసి మా త్యాగం గొప్పది. మేము అనేక సందర్భాల్లో మీ దగ్గర మొరబెట్టుకున్నాం. మేము గతంలో ప్రభుత్వం చేయలేదు, మేము వచ్చిన వెంటనే చేస్తామని చెప్పింది మీరే కదా, ఎందుకు ఈరోజు చేయడం లేదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. తక్షణమే 5,04,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి. అదేవిధంగా ఇక్కడ యువకులకు ఒక పెద్ద కంపెనీ పెట్టేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాన్న ఆది శ్రీనివాస్ గారు ఎందుకు దీని మీద ఇప్పటి వరకు ఒక్క చర్య కూడా తీసుకుంటలేరని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అధికారంలో మీరే కదా, మీకు బ్రహ్మరథం పట్టడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. మీరు వెంటనే 5,04,000 రూపాయలు ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి 10,000 కుటుంబాలకు లబ్ధి చేరే విధంగా జీవో తీయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. లేనిపోని సమయం చెప్తూ సమయాన్ని వృధా చేయ ప్రయత్నం చేయొద్దని చెప్పేసి ఆది శ్రీనివాస్ గారిని అడుగుతున్నాం. వెంటనే దీనిపైన కార్యాచరణ స్టార్ట్ చేయాలి. లేకపోతే పెద్ద ఎత్తున కూడా ఈ 12 గ్రామాలు మరొకసారి ఉద్యమానికి శ్రీకారం చుడతాయి, ఎక్కడికక్కడికి అడ్డుకుంటామని చెప్పేసి తెలియజేసుకున్నాం. మా త్యాగానికి వెలగట్టలేనని చెప్పింది మీరు కదా, ఇలా అధికారంలో మీరు కదా, ఎందుకు చేయలేకపోతున్నారని చెప్పేసి మిడ్ మానేర్ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మీ గతం నుంచి అడుగుతున్నాం. మీరు ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి లేనిపోని శంకుస్థాపన చేసి ఇంద్రమ్మ ఇండ్లు, ఇది పేరుకే ఇంద్రమ్మ ఇండ్లు, కానీ 5,04,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు మీరు చెప్పారు. కానీ తీరా ఇయ్యాల మీరు చేసింది ఏంటిదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. కనుక తక్షణమే 5,04,000 రూపాయలు వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా యువకులకు ప్యాకేజీ వెంటనే సంతకాలు పెట్టి పెండింగ్లు ఉన్నాయి, అక్కడ కలెక్టర్ దగ్గర వెంటనే అవి ఇప్పించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా అడుగు జాగాలు పెండింగ్లు ఉన్నాయి, ఇండ్లు పెండింగ్లు ఉన్నాయి, అవి సమస్యలు పరిష్కారం చేసి ఇక్కడ యువతకును ఆదుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఆది శ్రీనివాస్ గారిని, రేవంత్ రెడ్డి గారిని.